వెల్కమ్ టు ఐటీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విజయవాడలో స్వచ్ఛత అవార్డుల కార్యక్రమం. పారిశుద్ధ్య కార్మికులే రాష్ట్రంలో చెత్త పన్నును రిజర్వేషన్ల విషయంలో తెలంగాణ హైకోర్టు తీర్పు కూడా ప్రభుత్వానికి సానుకూలంగా వస్తుందని ఆశిస్తున్నాం అన్న సీతక్క. బీసీ వర్గాలకు జనాభా తగ్గట్టు పదవులు ఇవ్వాలని సీఎం రేవంత్ పనిచేస్తున్నారు అని వెల్లడి. ఉద్యోగుల విషయంలో కూటమి ప్రభుత్వం మోసం చేస్తుందని జగన్ ఆరోపణ. ఎన్నికల హామీలను విస్మరించారంటూ తీవ్ర విమర్శలు. పీఆర్సీ, ఐఆర్, డిఏ బకాయిల ఊసే లేదని ధ్వజం. సీఎం కాదు కటింగ్ మాస్టర్ అంటూ రేవంత్ పై హరీష్ రావు విమర్శలు. కేసీఆర్ పనులకు రిబ్బన్లు కట్ చేయడమే రేవంత్ పని అని ఎద్దేవా. మల్లన్న సాగర్ నుంచి నీళ్లు ఎలా తీసుకెళ్తున్నారని ప్రభుత్వానికి ప్రశ్న. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు. మజ్లిస్ విషయంలో మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు. మజ్లిస్ పార్టీ తమతోనే ఉంటుందన్న టీపీసీసీ చీఫ్. మజ్లిస్ తమకు ఫ్రెండ్లీ పార్టీ అన్న మహేష్ కుమార్ గౌడ్. 2-3 రోజుల్లో అభ్యర్థిని ప్రకటిస్తామని వెల్లడి. విజయవాడలో స్వచ్ఛత అవార్డుల కార్యక్రమం. పారిశుద్ధ్య కార్మికులే అసలైన వీరులన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. రాష్ట్రంలో చెత్త పన్నును రద్దు చేశామని స్పష్టం చేసిన సీఎం. గత ప్రభుత్వం 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను మిగిల్చిపోయిందన్న విమర్శ. అసెంబ్లీ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ శ్రీ అనిల్ కుమార్ రెడ్డి గారు, ఎండి, సాట్ టు ప్రపోజ్ వోట్ ఆఫ్ థ్యాంక్స్. రిజర్వేషన్ల విషయంలో తెలంగాణ హైకోర్టు తీర్పు కూడా ప్రభుత్వానికి సానుకూలంగా వస్తుందని ఆశిస్తున్నాం అన్న సీతక్క. బీసీ వర్గాలకు జనాభా తగ్గట్టు పదవులు ఇవ్వాలని సీఎం రేవంత్ పనిచేస్తున్నారు అని వెల్లడి. కొంతమంది సుప్రీంకోర్టుకు పోయినరు. ఇవాళ సుప్రీంకోర్టులో మరి రిజెక్ట్ చేయడం జరిగింది ఎవరైతే పోయినరో. అట్లనే హైకోర్టులో కూడా మరి బీసీ వర్గాలకు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తున్నటువంటి 42%తో స్థానిక ఎన్నికలకు పోవాలన్నటువంటి నిర్ణయానికి అనుగుణంగానే మరి ఇక హైకోర్టు నిర్ణయం కూడా వస్తుందని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మనము జనాభా ప్రాతిపదికన ఫలాలైనా పదవులైనా పంచితే విభేదాలు ఉండవు. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి 42% వాళ్ళకి ఇవ్వాలి బీసీ వర్గాలకు అనేటువంటి లక్ష్యంతో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేస్తుంది. ఖచ్చితంగా హైకోర్టు కూడా సానుకూలంగా స్పందిస్తుందనే ఆశతో ఉన్నాం. ఆ రిజల్ట్ రాగానే, అంటే వారి యొక్క తీర్పు రాగానే మనం ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం కూడా ఎన్నికలు జరుగుతాయని తెలియజేస్తాం. ఉద్యోగుల విషయంలో కూటమి ప్రభుత్వం మోసం చేస్తుందని జగన్ ఆరోపణ. ఎన్నికల హామీలను విస్మరించారంటూ తీవ్ర విమర్శలు. పీఆర్సీ, ఐఆర్, డిఏ బకాయిల ఊసే లేదని ధ్వజం. ఆ సీట్ల ద్వారా మన పిల్లలకు చాలామందికి ఉచితంగా చదువులు, మెడిసిన్ చదువులు చదువుతారు. మిగిలిన వాళ్లకు కూడా ప్రైవేట్తో పోలిస్తే తక్కువ రేటుకి సీట్లు అందుబాటులోకి వస్తాయి గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో. అది రెండవ అడ్వాంటేజ్. ఇన్నిన్ని సీట్లు జిల్లాలలో అందుబాటులోకి రావడంతో, రాష్ట్రంలో ఇన్నిన్ని సీట్లు అందుబాటులోకి రావడంతో డాక్టర్లు ప్రతి జిల్లాలోనూ అవైలబుల్గా ఉంటారు. ఒక గొప్ప కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి స్కాముల కోసం అని చెప్పి ఏకంగా మెడికల్ కాలేజీను. సీఎం కాదు కటింగ్ మాస్టర్ అంటూ రేవంత్ పై హరీష్ రావు విమర్శలు. కేసీఆర్ పనులకు రిబ్బన్లు కట్ చేయడమే రేవంత్ పని అని ఎద్దేవా. మల్లన్న సాగర్ నుంచి నీళ్లు ఎలా తీసుకెళ్తున్నారని ప్రభుత్వానికి ప్రశ్న. జైరాబాద్ లో బ్రీవరీ అట. బ్రీవరీ అంటే ఏంటి? బీర్లు తయారు చేసి అమ్మే దుకాణం పెట్టారట. ఇక తాగుడు తక్కువైంది, ఇంకింత తాగుర్రి ఊగుర్రి, నాకు గల్లెపెట్ట నింపుర్రి అంటుంది. అప్పుడేమన్నాడు? కాంగ్రెస్ వస్తే బెల్ట్ షాపులు బంద్ చేస్తాం, కాంగ్రెస్ వస్తే మద్య నియంత్రణ అమలు చేస్తాం. కానీ ఇప్పుడేమంటుండు? ఎక్సైజ్ లో మీటింగ్ పెట్టి ఈ నెల తక్కువ అమ్మినవు నిన్ను సస్పెండ్ చేస్తా అంటుండు, మాల్ తక్కువ ఎత్తినవు ఈ నెల నిన్ను ట్రాన్స్ఫర్ చేస్తా అంటుండు. అంటే బాగా మూడు అంటుండు ఎక్సైజ్ వాళ్ళు. రివ్యూ మీటింగ్ పెట్టి బెదిరిస్తుండు మాల్ తక్కువ అమ్మితే. ఇగో ఇది రేవంత్ పాలన. చెప్పిందేమో నేను బెల్ట్ షాపులు బంద్ చేస్తా, ఇప్పుడేమో గల్లీకి ఒక బెల్ట్ షాప్ పెట్టు, ఊరికొకటి కాదు గల్లీకి ఒకటి పెడుతుండు రేవంత్ రెడ్డి. అంటే ఆడవిళ్ళ మెడల్లో పుస్తలు కూడా తెంపేటట్టున్నాడు రేవంత్ రెడ్డి. తాగుబోతుల తెలంగాణ చేస్తుంది రేవంత్ రెడ్డి.
ఎన్టీఆర్ భవన్ అమరావతిలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వైసీపీ తప్పుడు ప్రచారాలను తీవ్రంగా ఖండించారు. మెడికల్ కాలేజీల స్థాపనపై ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టించాలనే ఉద్దేశంతో వైసీపీ నాటకాలు ఆడుతుందని ఆయన విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం ఆరోగ్య రంగానికి ప్రాధాన్యం ఇచ్చి ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ కల్పించాలన్న సంకల్పంతో ముందుకు సాగుతుందని తెలిపారు. వైసీపీ పాలనలో ప్రారంభమైన కాలేజీలు కూడా సగం పనుల్లోనే ఆగిపోయాయని ఆరోపించారు. ప్రజా ప్రయోజనాలు, విద్యా అభివృద్ధి పట్ల నిజమైన చిత్తశుద్ధి టీడీపీకే ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర భవిష్యత్తు యువత చేతుల్లో ఉందని, వారికి నాణ్యమైన వైద్య విద్య అందించేందుకు చంద్రబాబు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ స్పష్టం చేశారు. ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. మీరు మొన్న జరిగినటువంటి సమావేశంలో, శాసన మండలి సమావేశాల్లో మీరు చాలా స్పష్టంగా ప్రభుత్వం యొక్క వైఖరి అది ప్రైవేటీకరణ కాదు, పీపీపీ అంటే చాలా స్పష్టంగా వివరించడం జరిగింది నేటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారి ద్వారా. అయినప్పటికీ చెవులున్నా కూడా, వినపడ్డా కూడా విన్నట్టు, కళ్ళుండి కూడా కబోదుల్లాగా వ్యవహరిస్తున్నట్టుగా సమావేశాల్లో మీకు ఇష్టం లేకపోతే వాకౌట్, అసెంబ్లీ సమావేశాలకి పూర్తిగా మీ నాయకుడు, మీ పార్టీ యొక్క ఆలోచనని చెప్పలేక, వివరించలేక మీరు చేసినటువంటి మోసాలు, దగ, వంచన వీటిలన్నింటినీ ప్రశ్నిస్తారేమో అనే భయంతో ఈ రోజున మీరు బతుకుని కొనసాగిస్తూ మీరు మరలా మా మీద మాట్లాడటం అనేది నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది. జరిగిన శాసన మండలి సమావేశాల్లో మీరేం మాట్లాడారు, ఎక్కడ మాట్లాడారు, దీని మీద ఏ రకంగా స్పందించారు? స్పందించకపోగా వాకౌట్లతో మీరు సమావేశాలకు స్వస్తి పలికి ఈ రోజున మళ్ళీ ప్రజల్ని మాయ చేయడానికి, మసిపూసి మారేడికాయ చేయడానికి ప్రయత్నించే మీ విధానం మంచిది కాదు అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేసుకుంటా ఉన్నా. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుపై ప్రభుత్వం ఎల్లప్పుడూ చిత్తశుద్ధితో ఉందని మాజీ ఎంపీ వి హనుమంతరావు స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ స్థాపన కాలం నుంచి సామాజిక న్యాయం, సమాన హక్కుల సాధన కోసం కృషి చేస్తుందని అన్నారు. బీసీల రాజకీయ, విద్యా, ఉపాధి రంగాల్లో భాగస్వామ్యం పెరగాలంటే ఈ రిజర్వేషన్లు అత్యవసరమని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీ వర్గాలు ఆర్థికంగా బలపడేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుందని తెలిపారు. బీసీలను రాజకీయంగా సాధికారులు చేయడం తమ ప్రధాన లక్ష్యం అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలు ఈ దిశగా ఏ చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ప్రజా న్యాయం కోసం కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుందని వీహెచ్ ధైర్యంగా అన్నారు. ఆలోచన అంటే జనం చెప్పినటువంటి మాటలు కానీ, రైతులు కానీ, నిరుద్యోగులు కానీ, అట్టడుగున్నటువంటి బలహీన వర్గాల వారు కానీ అందరూ కూడా చెప్పిన తర్వాత నాకు కేవలం ఎస్సీ ఎస్టీలే బిలో పావర్టీలో ఉన్నారు అనుకున్నాం. కానీ బీసీలలో మోర్ దాన్ 56% ఉన్నటువంటి బీసీలకు అన్యాయం జరుగుతుంది. నేను ఐ విల్ కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్, అంతటితో ఆగలే జితిన ఇచ్చేదారి అకార్డింగ్ టు దేర్ పాపులేషన్ వైజ్ విల్ గివ్ రిజర్వేషన్ అన్నాడు. దానికి ఆనాడు ఉన్నటువంటి పిసిసి అధ్యక్షులైనటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా ఆలోచన చేశాడు. అదేవిధంగా ఓబీసీ ఎంపీ మాజీ కన్వీనర్గా 10 జిల్లాలు తిరిగాం. ఆఖరుకు మా ముఖ్యమంత్రి గారు కామారెడ్డిలో సిద్ధరామయ్య గారి కర్ణాటక ముఖ్యమంత్రి సమక్షంలో 42% మేము పవర్లు వస్తే రిజర్వేషన్ బీసీలకు ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ తర్వాత వారు రావడంతో ఏ విధంగానైనా ఇవ్వాలని క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నాడు. అదేవిధంగా అసెంబ్లీలో బిల్లు పెట్టాడు. అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చాయి. ఆ తర్వాత ఆర్డినెన్స్ తీసి గవర్నర్కి పంపిస్తే అది కోల్డ్ స్టోరేజ్లో ఉండడం, అదేవిధంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను కలవడానికి పోతే ఆమె కూడా అవకాశం ఇవ్వకపోతే ఇక దెర్ ఇస్ నో ఆల్టర్నేట్ అని జియో నెంబర్ 9 26/9/2025లో ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఎన్నికల గురించి మేము ఈ రిజర్వేషన్ ఇస్తామంటే దానికి కొందరు పని కట్టుకొని ఈ రిజర్వేషన్ ఆపాలి అని పోవడం జరిగింది. కానీ వాళ్ళే మీకు తెలుసు అగ్ర కులాలలో పేదవాళ్ళు బీసీలకు రాజ్యాధికారాన్ని దక్కడాన్ని బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కావాలని అడ్డుకుంటున్నాయని టీపీసీసీ అధికార ప్రతినిధి కొనగల మహేష్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. బీసీలకు రాజకీయంగా అధికారం ఇవ్వడంపై ఈ రెండు పార్టీలు భయపడుతున్నాయని అన్నారు. బీసీ సమాజం ఎదుగుదల చెందితే తమ రాజకీయ ప్రయోజనాలు దెబ్బతింటాయని భావించి కుట్రలు పన్నుతున్నాయని మండిపడ్డారు. తెలంగాణలో బీసీలకు తగిన ప్రాతినిధ్యం ఇవ్వకపోవడం బీఆర్ఎస్ పాలనలో స్పష్టమైందని పేర్కొన్నారు.
బీజేపీ మాత్రం బీసీ హక్కుల పేరుతో కేవలం మాటలకే పరిమితమైందన్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే బీసీలకు నిజమైన రాజ్యాధికారాన్ని అందించేందుకు కట్టుబడి ఉందని తెలిపారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలో సామాజిక సమానత్వం సాధ్యమవుతుందని కొనగల మహేష్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం మా పరిధిలో ఉన్నటువంటి అన్ని అవకాశాలు వాడుకొని సమగ్ర కులగణన సర్వే చేపట్టి దాన్ని డెడికేషన్ కమిషన్ ద్వారా సభలో పెట్టి ఆ తర్వాత సభలో చట్టం చేసి కేంద్రానికి పంపి వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన లేకపోతే ఆర్డినెన్స్ ఇచ్చి అది జరగకపోతే పాత జీవోలను పాత చట్టాలను పంచాయతీరాజ్ అండ్ మున్సిపల్ యాక్ట్ 2018 సవరణ చేసి తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 9ను రద్దు చేయాలని తెలంగాణలో బీసీ సామాజిక వర్గానికి ఆ వర్గాల ప్రజలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పించి ఈ రాష్ట్రంలో బీసీలకు రాజ్యాధికారం అందించాలనే ఒక గొప్ప లక్ష్యంతో సమోన్నతమైన లక్ష్యంతో రాహుల్ గాంధీ గారు మా అగ్రనేత అయిన రాహుల్ గాంధీ గారి సూచన మేరకు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ జీవో నెంబర్ 9 తీసుకురావడం జరిగింది. మీ అందరికీ తెలుసు, జీవో నెంబర్ 9 ఇష్యూ అయిన రోజు నుంచి బీఆర్ఎస్ బీజేపీలు తెర వెనుక ఒప్పందాలకు తెరలేపినాయి. వాళ్ళిద్దరూ బీఆర్ఎస్ బీజేపీ కలిపి తెలంగాణలో బీసీలకు 42% రాజ్యాధికారంలో వాటా దక్కకుండా అడ్డుకుంటున్నాయి. స్థానిక సంస్థల్లో బీసీలకు కల్పించిన 42% అమలు కాకుండా అడ్డుకుంటున్నాయి అనే విషయం మీ అందరికీ తెలుసు. ఒక బీఆర్ఎస్ మాజీ కార్యకర్త ఒక కుల సంఘం రూపంలో హైకోర్టుకు పోతాడు జీవో రాకముందే. వాళ్ళ ఉత్సాహం చూడండి, బీఆర్ఎస్ బీజేపీ నాయకుల యొక్క తెర వెనుక ఒప్పందం యొక్క ఉత్సాహం చూడండి. జీవో రాకముందే కోర్టుకు పోతాడు, కోర్టు దాన్ని కొట్టేస్తుంది. మళ్ళీ జీవో వచ్చిన తెల్లారే మళ్ళీ కోర్టుకు పోతాడు. ఏదైతే సమాజంలో 8% లేని ఓబీ అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పేరుతోని 10% రిజర్వేషన్ ఇచ్చినా కూడా మన వాటా బీసీలకు రిజర్వేషన్లు దక్కకుండా చేయడమే బీజేపీ బీఆర్ఎస్ పార్టీల అసలు ఎజెండా అని టీపీసీసీ అధికార ప్రతినిధి చెనగాని దయాకర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. సామాజిక న్యాయం పేరుతో నాటకాలు ఆడుతూ వాస్తవానికి బీసీ వర్గాల హక్కులను అణిచివేయడమే ఈ పార్టీల ఉద్దేశమని అన్నారు. బీసీలకు న్యాయం చేయాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పుతో బీసీ రిజర్వేషన్లు చట్టబద్ధత పొందడం ప్రజాస్వామ్య విజయమని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పాలనలో బీసీలకు జరిగిన అన్యాయం ఇప్పుడు బయటపడుతోందని, రాబోయే రోజుల్లో ప్రజలు వీటికి తగిన సమాధానం ఇస్తారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే అన్ని వర్గాలకు సమాన హక్కులు కల్పిస్తుందని దయాకర్ తెలిపారు. ఒకే వాదంతో ఒకే ఎజెండాతోనే ఇవాళ ముందుకెళ్తా ఉంది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లని కల్పించేంత వరకు మీ స్థానిక సంస్థలు నిర్వహించమని ఏదైతే మొదటి చెప్పిందో దాన్ని తూచా తప్పకుండా ఇక్కడ బడుగు బలహీన వర్గాల స్థానిక సంస్థల అవకాశం ఇవ్వడంతో పాటు కాంగ్రెస్ ఏదైతే ఎన్నికల మేనిఫెస్టో చెప్పిందో అదే స్టాండ్తోని నేటి వరకు కూడా ప్రతి న్యాయస్థానాల్లో ప్రతి చిన్న అవకాశాలని కూడా ఉపయోగించుకొని ఇవాళ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లకు దోహదం పడడానికి ప్రతి ఒక్క సహాయాన్ని న్యాయస్థానాల సహాయాన్ని వెతుక్కుంటూ మరి ముందుకెళ్తున్నటువంటి సందర్భంలో ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక తీర్పు ఒక విజయంగా మనందరం కూడా భావించాలని కోరుతా ఉన్నాం. రేపు 8వ తారీఖు జరిగే ఒక హైకోర్టులో కూడా అది ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంతో పాటు బడుగు బలైన వర్గాలకు అభిష్టం మేరకు నిర్ణయం వస్తుందని కూడా మనందరం కూడా ఆలోచించాల్సిందిగా మనందరం కోరుతూ, ఎందుకంటే ఒకవైపు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లకు సంబంధించి రిజర్వేషన్లను వెల్లడించారు ఈసీ నిబంధనల మేరకు. అంటే మొత్తం రిజర్వేషన్ల ప్రక్రియ అయిపోయింది. ఏనిగెళ్ళింది తోక ఉందన్నలాగా ఇవాళ మొత్తం కూడా కోర్టులలో ఒక నిర్ణయం మేరకు ఉంది తప్ప మొత్తం ప్రక్రియ జరిగిపోతున్నటువంటి సందర్భంలో ఇవాళ మనందరికీ కూడా ఆశాజనకంగా నిర్ణయం వస్తుందని కూడా మనందరం కూడా భావించాలని కూడా మేము కోరుతున్నాం. బీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు ఇవాళ స్థానిక సంస్థలు నిర్వహించొద్దు, బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించొద్దని ఒక ప్రధానమైన అక్కసుతోని ఒక ఈర్ష్య ద్వేషంతోని ఆ రెండు పార్టీలు ఒకే ఎజెండాతోని ఇవాళ ముందుకెళ్తా ఉన్నాయి. బీసీల పట్ల రిజర్వేషన్ల పట్ల ఆ రెండు పార్టీలు విషం కక్కే ప్రయత్నం రోజు జరుగుతూనే ఉన్నాయి. ఏదైతే ఎన్నికలు మనం చెప్పిందో ఇవాళ మనం ప్రజలకు ఒక జవాబుదారీగా ఈ ప్రభుత్వం ఈరోజు నిలబడ్డది. కాబట్టి రాజకీయాలకు అతీతంగా 42% రిజర్వేషన్లను సాధించుకుందాం. బడుగులకు బలహీన వర్గాలు పేదవాళ్లను ఇవాళ స్థానిక సంస్థల్లో ఒక సర్పంచ్గా జడ్పీటీసీగా
కేటీఆర్ అండ్ టీం రాష్ట్ర పరిపాలనపై అవగాహన లేకుండా వ్యాఖ్యలు చేస్తున్నారని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే శ్రీ మదన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధి, ప్రజా సంక్షేమంపై కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. గత దశాబ్ద కాలం బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అప్పుల పాలైందని, ఇప్పుడు విమర్శలు చేయడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం పారదర్శకంగా ముందుకు సాగుతోందని, ప్రజల విశ్వాసం కాంగ్రెస్ పై మరింత పెరుగుతుందని తెలిపారు. కేటీఆర్ వంటి నాయకులు నిజాలను అంగీకరించి సహకరించాలే గాని నిరాధార ఆరోపణలతో ప్రజల్లో గందరగోళం సృష్టించడం సరికాదన్నారు. మాట్లాడడం జరిగింది. ప్రపంచంలో ప్రజలతో ఎన్నుకున్న ఎనీ ప్రతినిధి యూ కెన్ రిప్రజెంట్. మరి ఇదే మా ముఖ్యమంత్రి గారు మా పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛనిస్తూ ప్రజల గురించి ఎంతవరకైనా మీరు పనిచేసుకోండి, ఏ విధంగా అయినా ఈరోజు ప్రజల్లో కష్టాలు ఉన్నారు అని చెప్పి మాకు ఆ స్వేచ్ఛనిచ్చారు. మరి దానివల్ల ఇక్కడ మీకు GFDRR నుంచి ఇంటిగ్రేటెడ్ రిజర్వాయర్ మేనేజ్మెంట్ అండ్ డ్యామ్ రిస్క్ అసెస్మెంట్ టూల్స్ మేనేజ్మెంట్ ప్రోగ్రాంలో మీకు ఈ డాక్యుమెంట్ కూడా ఇస్తా ఉన్నాను, చూపిస్తా ఉన్నాను. దీనిలో కేటీఆర్ని అడుగుతా ఉన్నాను, ఒక్కసారి నీకు చదువు వచ్చి ఉంటే కానీ, నీ టీంకి కానీ నీకేమైనా అవగాహన ఉండి 10 సంవత్సరాలు ఏ విధంగా నువ్వు మంత్రి పదవి చేసినావు నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ మీరు చూస్తే చాలా ప్రాజెక్టులు సూరత్లో, ఇక్కడ స్ట్రెంథనింగ్ ట్రాన్స్ఫరల్ సిస్టమ్ ఆఫ్ రెసిలియన్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ కేరళ, ఇది కేరళ కూడా భారతదేశానికి సంబంధించిందే, సూరత్ కూడా భారతదేశానికి సంబంధించిందే. ఇంటిగ్రేటెడ్ రిజర్వాయర్ మేనేజ్మెంట్ అండ్ డ్యామ్ రిస్క్ అసెస్మెంట్ టూల్స్ మేనేజింగ్ డిజాస్టర్ రికవరీ మేనేజ్మెంట్ ఇన్ ఇండియా, ఇట్లాంటి గ్రాంట్స్ టెక్నాలజీతోని మరి ఇన్ని ప్రాజెక్ట్స్ కూడా GFDRR మరి భారతదేశంలో ఇవ్వడం జరిగింది. మరి మీకు అవగాహన లేకుండా ప్రజలకు దూరమై అవినీతికి పాల్పడుకుంటూ ఏ రోజు కూడా ప్రజల గురించి ఆలోచించకుండా నీ చుట్టుపక్కల ఉన్న కేటీఆర్ ఈరోజు చెప్తా ఉన్నాను, కావాలంటే నువ్వు ఈ డాక్యుమెంట్ కూడా మీడియా ద్వారా రిలీజ్ చేస్తా ఉన్నాను. ఎన్ని ప్రాజెక్ట్స్ GFDRR మీ పోయిన 10 సంవత్సరాల్లో మీ అవినీతి సామ్రాజ్యంలో సామంతరాజునుగా నువ్వు ఉండి నువ్వు నీ ఎమ్మెల్యేలకు అధికారం ఇవ్వకుండా నువ్వు పొద్దున్న లేస్తే నువ్వు కూడా విదేశాలకు వెళ్ళుకుంటూ దావోస్కి ఎన్నిసార్లు పోయినావు. మరి నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా, ఎమ్మెల్యేగా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా, మరి నువ్వు నీ సిరిసిల్లలో నాకు ప్రాజెక్టులు కావాలి, ఇండస్ట్రీలు పెట్టాలి అని చెప్పి నువ్వు అడిగినావా లేదా దావోస్లో అడుగుతా ఉన్నాను. కేంద్ర మాజీ విదేశాంగ మంత్రి CWC సభ్యులు శ్రీ సల్మాన్ ఖుర్షీద్కు సద్భావన అవార్డు లభించిందని TPCC ఇంటలెక్చువల్ చైర్మన్ శ్యామ్ మోహన్ తెలిపారు. సామాజిక ఐక్యత, మత సామరస్యానికి ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డు అందినట్లు వివరించారు. దేశ సమగ్రతను కాపాడడంలో సల్మాన్ ఖుర్షీద్ కీలక పాత్ర పోషించారని ఆయన కొనియాడారు. యువతలో జాతీయత, సేవాభావం పెంపొందించడంలో ఆయన ఆలోచనలు మార్గదర్శకమని తెలిపారు. సద్భావన అవార్డు ఆయన ప్రజాసేవ పంతాకు మరింత బలం చేకూరుస్తుందని అభిప్రాయపడ్డారు. మత, జాతి భేదాలను అధిగమించి భారతీయ విలువలను కాపాడే నాయకుల అవసరం ఉందని శ్యామ్ మోహన్ వ్యాఖ్యానించారు. సంవత్సరానికి తప్పకుండా ఇది జరుగుతూనే ఉంది. ప్రతి సంవత్సరం ఒక మంచి క్యాండిడేట్ ను సెలెక్ట్ చేసుకొని, మంచి అభ్యర్థిని సెలెక్ట్ చేసుకొని ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఇటు పక్కకు కన్నయ్య లాల్ గారు ఈజ్ సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ ఫంక్షనరీ, ఈజ్ ఆల్సో అసోసియేటెడ్. రాఘవేంద్ర రావు గారు, ముజాహిద్ గారు, ఆనంద్ గారు, వీరందరూ కూడా మొదటి నుంచి కూడా రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర కమ్యూనికేషన్ కమిటీలో ఉండి కార్యక్రమాలు దిగ్విజయంగా చేస్తున్నారు. సరే, నేను ఒకసారి చదివితే మీకు మొత్తం అర్థమవుతుంది. మాజీ కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు, ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది శ్రీ సల్మాన్ ఖుర్షీద్ సద్భావన అవార్డు 35వ రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర స్మారక దినోత్సవం సందర్భంగా ఆదివారం 19 అక్టోబర్ 2025కు చారిత్రాత్మక చార్మినార్ వద్ద మాజీ కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు, ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది శ్రీ సల్మాన్ ఖుర్షీద్కు సద్భావన అవార్డు ప్రదానం చేస్తున్నారు. మాజీ ప్రధాని మరియు మాజీ కాంగ్రెస్ అధ్యక్షులు దివంగత శ్రీ రాజీవ్ గాంధీ 1990వ సంవత్సరం అక్టోబర్ 19న చారిత్రాత్మక చార్మినార్ వద్ద కాంగ్రెస్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి జంట నగరాల్లో సద్భావన యాత్ర చేశారు. ఈ రోజును రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర స్మారక దినంగా పాటిస్తూ గత 35 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం చారిత్రాత్మక చార్మినార్ వద్ద ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం మరియు వివిధ రంగాల్లో సేవలు అందించిన ఒక ప్రముఖ వ్యక్తిని
సామాజిక న్యాయం సమన్యాయం కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ లింగం యాదవ్ అన్నారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీల అభివృద్ధి కోసం కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని భావించిన గత 10 ఏళ్లలో పేదల జీవితం మారలేదని విమర్శించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం ప్రజల ఆత్మవిశ్వాసాన్ని తిరిగి తీసుకొస్తుందని తెలిపారు. సామాజిక న్యాయాన్ని నిలబెట్టే విధంగా ప్రతి వర్గానికి సమాన అవకాశాలు కల్పించడం తమ లక్ష్యమని తెలిపారు. కాంగ్రెస్ తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు ప్రజల్లో నమ్మకం పెంచుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. రిజర్వేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి క్యాబినెట్ అప్రూవ్ తోటి గవర్నర్ పంపిస్తే ఇవాళ గవర్నరు బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఆ బిల్లుకు అసెంట్ చేయకుండా అడ్డుకుంటే గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజాప్రభుత్వం జీవో నెంబర్ 9 ద్వారా స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ జీవో ఇస్తే దాని మీద ఎక్కడ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి అదేవిధంగా బీసీలకు న్యాయం జరుగుతుందో కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి పేరు వస్తుందనే దురుద్దేశంతో బీజేపీ బీఆర్ఎస్ నాయకులు కూడగలుపుకొని ఇవాళ కోర్టులలో వెళ్ళి కేసులు వేసినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఇవాళ మొన్ననే హైకోర్టుకి వెళ్తే హైకోర్టు రేపు 8న కూడా ఇవాళ జడ్జిమెంట్ ఉంది. అదేవిధంగా ఇవాళ మళ్ళొకసారి కొంతమంది కావలసుకొని బీజేపీ బీఆర్ఎస్ నాయకుల ప్రోద్బలంతో ఇవాళ సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఏదైతే ఇవాళ కేసుని డిస్మిస్ చేసిందో తెలంగాణ ప్రజల తరపున ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ తరపున బీసీల తరపున సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును స్వాగతిస్తున్నాం. అంటే ప్రజాప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితోటి ఇవాళ బీసీలకు న్యాయం జరగాలి, సామాజిక న్యాయం సమన్యాయం ఏదైనా చేస్తుందంటే అది కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ద్వారా మాత్రమేమని ఎన్ని అడ్డంకులు సృష్టించినా కూడా ఏదైతే ఆనాడు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పారో జిత్నా ఆబాది ఉత్నా భాగీదారి, దానికి అనుగుణంగానే యాజ్ ఏ మేనిఫెస్టో కమిటీ మెంబర్గా ఆనాడు చైర్మన్ శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోనే పెట్టడం జరిగింది. ఇవాళ దాన్ని ఫుల్ఫిల్ చేయడం కోసం బీసీలకు న్యాయం చేయడం కోసం ఇవాళ రిజర్వేషన్ ఇస్తే దాన్ని అడ్డుకోవాలని మొదటి నుంచి ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ నాయకులు కుట్రలు చేస్తున్నారు. ఖబర్దార్, ఇప్పటికైనా బీజేపీ బీఆర్ఎస్ నాయకులారా మీ కుట్రలు కుతంత్రాలు ఇప్పటికైనా ఆపండి. సుప్రీంకోర్టు బీసీ రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్ను కొట్టివేయడం బీసీ సమాజానికి చారిత్రాత్మక విజయంగా నిలిచిందని హైదరాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కోట్ల శ్రీనివాస్ తెలిపారు. ఈ తీర్పుతో సామాజిక న్యాయం పట్ల న్యాయస్థానం కట్టుబాటు మరోసారి స్పష్టమైందన్నారు. బీసీ వర్గాల సమాన హక్కులను కాపాడే దిశగా ఈ తీర్పు దారితీస్తుందన్నారు. కొన్ని వర్గాలు కుట్రపూరితంగా ఈ రిజర్వేషన్లను సవాలు చేస్తాయని, అయితే న్యాయస్థానం వాస్తవాలను పరిశీలించి ప్రజా ప్రయోజనాలను కాపాడిందని అభినందించారు. బీసీ సమాజం ఇప్పుడు మరింత బలంగా ముందుకు సాగాలని, విద్య, ఉపాధి, రాజకీయ రంగాల్లో చురుకుగా పాల్గొని రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. రిజర్వేషన్ కోసం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పోరాటాలు చేసింది. రాజకీయంగా అదే విధంగా ప్రజల్లో చైతన్యం తెచ్చే విధంగా ఎన్నో పోరాటాలు చేసి ఈ రోజు 42% రిజర్వేషన్ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నిజంగా బీసీల విజయము. అదే విధంగా బీసీలు ఇవాళ రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ కూడా ఈ రోజు మరి ఈ యొక్క తీర్పును స్వాగతించడంలో ఎలాంటి అతిశక్తి లేదు. రాజకీయంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా పిసిసి అధ్యక్షుడు, అదే విధంగా మా పొన్నం ప్రభాకర్ గారు మంత్రి గారు ఎన్నో రకాలుగా ఎన్నో దశల్లో చర్చించి, ఏ దేవాలయం లాంటి శాసనసభలో చర్చించి 3 చట్టాలు తెచ్చి ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఇలా బీసీల పక్షపాతిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గారు ఉన్నారంటూ ఎలాంటి అతిశక్తి లేదని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. రేపు 8వ తారీఖు నాడు కూడా హైకోర్టులో ఈ విషయంపై మరి సానుకూలంగా వస్తుందని ఇలా రాష్ట్ర ప్రజలందరూ ముఖ్యంగా 52.33 బీసీ జాతులన్నీ కూడా ఎదురు చూస్తున్నాయని చెప్పడంలో ఎలాంటి అత్యాశక్తి లేదు. నేను ఈ టిఆర్ఎస్ పార్టీని, అదే విధంగా బీజేపీ పార్టీలను, బీసీ నాయకులను, అదే విధంగా రాష్ట్ర నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నా.
ఇప్పటికైనా బీసీల పట్ల మీరు సానుకూలంగా వివరించండి. బీసీలు లేతే ఎవరు కూడా గెలవలేరు. ఈ రాష్ట్రంలో 56.33% ఉన్న బీసీలు అన్ని పార్టీ నాయకులను కోరుతా ఉన్నాము. రేపు 8వ తారీఖు నాడు మీరు హైకోర్టులో మాకు ప్రభుత్వానికి మద్దతు తెలుపవలసిందిగా నేను వాళ్ళని కోరుతా ఉన్నాను. ఇప్పటికే మా నోటికాడి ముద్దను లాక్కపోయే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. విజయవాడలో స్వచ్ఛత అవార్డుల కార్యక్రమం. పారిశుద్ధ్య కార్మికులే అసలు ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో చెత్త పన్నును రద్దు చేశామని స్పష్టం చేశారు. రిజర్వేషన్ల విషయంలో తెలంగాణ హైకోర్టు తీర్పు కూడా ప్రభుత్వానికి సానుకూలంగా వస్తుందని ఆశిస్తున్నాం అన్న సీతక్క. బీసీ వర్గాలకు జనాభా తగ్గట్టు పదవులు ఇవ్వాలని సీఎం రేవంత్ పనిచేస్తున్నారు అని వెల్లడి. ఉద్యోగుల విషయంలో కూటమి ప్రభుత్వం మోసం చేస్తుందని జగన్ ఆరోపణ. ఎన్నికల హామీలను విస్మరించారంటూ తీవ్ర విమర్శలు. పీఆర్సీ, ఐఆర్, డిఏ బకాయిల ఊసే లేదని ధ్వజం. సీఎం కాదు కటింగ్ మాస్టర్ అంటూ రేవంత్ పై హరీష్ రావు విమర్శలు. కేసీఆర్ పనులకు రిబ్బన్లు కట్ చేయడమే రేవంత్ పని అని ఎద్దేవా. మల్లన్న సాగర్ నుంచి నీళ్లు ఎలా తీసుకెళ్తున్నారని ప్రభుత్వానికి ప్రశ్న. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు. మజ్లిస్ విషయంలో మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు. మజ్లిస్ పార్టీ తమతోనే ఉంటుందన్న టీపీసీసీ చీఫ్. మజ్లిస్ తమకు ఫ్రెండ్లీ పార్టీ అన్న మహేష్ కుమార్ గౌడ్. 2-3 రోజుల్లో అభ్యర్థిని ప్రకటిస్తామని వెల్లడి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి ITV.